రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించినా దొరకదు. మా సభకు రాన్రి, కుర్చీని ఎత్తుకవోర్రి. మీటింగ్ కస్తే నీల్కమల్ కుర్చీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. రండి బాబు రండి, మా లీడర్ల మాటలు ఇనుండ్రి. కుర్చీని నెత్తి మీద పెట్టుకొని పుక్కిట్లనే పట్టుకపోర్రి. అయ్యో ఏందోలగట్ల చూస్తాన్రు. ఆఫరోల్లా ఆఫరు అనగనగనగా ఒక బహిరంగ సభనట. ఆ బహిరంగ సభను జనాలు దేక్తలేరట. అందుకే జనాలను సభకు రప్పించుకునేందుకు కొత్త ఉపాయం కట్టిరు లీడర్లు. చూసి తరించుర్రి మీరు కూడా. రాజకీయం పార్టీలు బహిరంగ సభలు పెడితే ఆడికి జనాలు అత్తనే ఒక సందం కుర్చీలు ఎన్నిగనం రెండుతే ఆ సభ అంత సక్సెస్ అయినట్టు అంతగనం సంబరపడ్డారు కదా. అందుకే కొన్ని పార్టీలు జనాలను మీటింగులకు రప్పించుకునేందుకు ఒగతాన్లాడుతుంటాయా. లారీలు డీసీఎం వ్యాన్లు వెట్టి మరీ తోలుకపోతారు కదా. నేనే షేయి పార్టీ గురించో రేవంత్ సార్ బహిరంగ సభ గురించో మాట్లాడతలేను. మళ్ళా నన్ను బదనాం చేయగల నడుమిట్లా. అయితే తమిళనాడులా అన్నా డిఎంకే పార్టీ తెలుసు కదా. అయ్యో జయలలితది అక్క జీవిడ్చినాక అటు పన్నీర్ సెల్వం అటు పళనిసామి దాని వాళ్ళకు శాతనైనంత సత్యనాశ చేసి పడేసిరనుకో. అయితే ఈ అన్నా డిఎంకే పార్టీ ఏదో బహిరంగ సభ పెట్టింది, కానీ జనాలు మాత్రం దేకలే. ఇక బిర్యానీలు ఇత్తమన్నా బస్సులు ఇంతజాన్ చేస్తామన్నా అసలు అన్నా డిఎంకే లీడర్ల ముఖమే కానలే. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని తీర్లా ఇగో ఈ కుర్చీల ఆఫర్ పెట్టింది. మా సభకు వచ్చినోళ్ళు వచ్చినట్టు కుర్చీలు తీసుకోవచ్చు, బహిరంగ సభకత్తే కూర్చున్న కుర్చీ ఫ్రీ 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 అని ఆఫర్ పెట్టిరు. ఇంకేమున్నది, జరసేపు పోయినట్టు వేసి 5 నిమిషాలు చెవులు మూసుకుంటే అయిపోయాయి. 500 రూపాయల కుర్చీ ఫ్రీ వస్తుంది అనుకున్నారు కావచ్చు. ఇగో జనాలు వచ్చిర్రు, కూసున్న కుర్చీని లేబట్టి నెత్తి మీద పెట్టుకొని పోయిర్రు. కానీ ఈడ ఇంకోటి చెప్పాలి, అన్నా డిఎంకే లీడర్ల తెలివికి జనాలు ఇంకా పెద్ద అతి తెలివి చూపించిర్రు. సభకైతే వచ్చిర్రు కానీ లీడర్లు ఏం మాట్లాడుతురో కూడా వినకుండా వచ్చినోళ్ళు వచ్చినట్టు కుర్చీలు ఎత్తుకోపోయారు. గిట్లా హగ చూడవు కథ, గట్లా రివర్స్ అయిందన్నట్టు ఆఫర్ కథ.